తండ్రి కుమార పరిశుద్ధ నామములో మీకు వందనాలు తెలియజేయుచున్నానండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో నిబంధన కాకుండా నోవాహు దినాల్లో కూడా ఒక నిబంధన చేసి ఉన్నాడు. ఆ దేవాది దేవుడు నోవాహుతో ఏమనంటే, ఆదాం మొదలుకొని నోవాహు దినాల వరకు దేవుని దృష్టికి అంతా మానవుడు దూరం అయిపోవడం, మరి అధికమైన పాపాలు, ఆకాశం అని అంటూ పాపాలు, దేవుడికి పశ్చాత్తాప కలిగి ఎందుకు ఈ నరుల్ని సృష్టించానా అని అనుకునే వరకు కూడా మరి ఎంతగానో వాళ్ళు దేవుని దృష్టికి ద్రోహులైరి, మరి దేవునికి దూరం అయిపోయి మరి అనేకమైన పాపాలు చేస్తూ మరి దేవునికి పశ్చాత్తాప కలిగించి దేవునికి ఆనందాన్ని, సంతోషాన్ని లేక ఆరాధించవలసిన, దేవునితో ఉండవలసిన ప్రజలు ఉండకుండా మరి దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ ఉన్నారు నోవాహు దినాల వరకు కూడా. అప్పుడు దేవాది దేవుడు మరి అతని ఎదుట నోవాహు ఒక్కడే, ఆ మానవుడే దేవుడి ఎదుట నిందారహితుడుగా కనబడ్డాడు. భయభక్తులు గలవాడుగా ఉన్నాడు. మరి భయభక్తులతో నిందారహితుడుగా ఏ పాపం అంటకుండా దేవునికి ఇష్టమైన రీతిగా నోవాహు ఒక్కడే ఆ రోజుల్లో దేవునికి కనబడ్డాడు. గనుక కనబడటం వలన దేవుడు మన నరులకి ఈ భూమిని ఏ విధంగా నాశనం చేయాలన్నదంతా కూడా నోవాహుకు చెప్పి ఉన్నాడు. మరి ఇదిగో నోవాహు, నువ్వు ఒక్కడవే నా ఎదుట నిందారహితుడుగా ఉన్నావు గనుక మరి సమస్త పశువులను, జంతువులను, మరి పాకు పురుగులను, సమస్త ప్రజలను, మరి ఆదాం మొదలుకొని మరి నువ్వు ఉన్నంత వరకు కూడా మరి జలప్రలయం ద్వారా భూమిని నాశనం చేస్తున్నానని మరి వాగ్దానం చేసి ఉన్నాడు. మరి అలాగే నాశనం చేశాడు. నాశనం చేసి మరి ఓడ తయారు చేసి ఆ ఓడలో ఆ కుటుంబాన్ని పెట్టి 3 మగోళ్ళు 3 ఆడోళ్ళు మరి ఆ ఓడలో ఉండి సమస్త పశువులు కొన్నిటిని ఆడది మొగది కలిగి ఓడలోకి పంపించిన తర్వాత జలప్రలయము, ప్రచండమైన జలప్రలయము భూమి మీదకు వచ్చినది. మరి 5 నెలలు ఆకాశ తూములు విప్పబడి ఉన్నవి. జలప్రలయము ద్వారా 5 నెలలు భూమి మీద ప్రచండమైన ఆకాశ తూములు విప్పబడి 5 నెలలు ప్రచండమైన వర్షము భూమి మీదకు వచ్చి ఉన్నది. జలప్రలయం వచ్చిన్నది. ఆ జలప్రలయము ద్వారా 150 రోజులు జలప్రలయం భూమి మీదకు వచ్చి ఉన్నది. దాని ద్వారా మరి సమస్తమును కూడా నరులనేమి ఈ నోవాహు 3 కుమారులు 3 కోడళ్ళు, వాళ్ళు తప్ప భూమి మీద ఇంకా ఎవ్వరు కూడా మరి లేకుండా అంతా లయమైపోయిందండి. దేవుని చేసిన వాగ్దానాన్ని బట్టి అంతా లయమైపోయిన తర్వాత మరి ఆరాతు కొండ మీద నోవాహు ఓడను వారి ప్రజలు అందరూ ఓడలోంచి బయటకు వచ్చిన తర్వాత మరి నిబంధన చేస్తున్నాడు. ఇదిగో నోవాహు, ఇంకెన్నడూ జలప్రలయం ద్వారా మన నరులను కానీ సమస్త పశువాదులను, పురుగులను కానీ నాశనం చేయనని చెప్పి ఉన్నాడు. ఆకాశంలో ఇదిగో నీకు నాకు నిబంధనగా ఒక ధనుసును భూమి పైన మరి నేను ఉంచుతున్నానని చెప్పి ఉన్నాడు. ఆ ధనుసును పెట్టి ఉన్నాడు. ఆ ధనుసును నీకు నాకు మరి ఆ ధనస్సు గుర్తు నిబంధన అని చెప్పి ఉన్నాడు. అప్పుడు కానించి జలప్రలయం ద్వారా మొత్తము ప్రపంచం అంతా కూడా లయం అవట్లా, తుఫానులు వస్తున్నాయి తప్ప ఆ తుఫానులో 3 రోజుల కన్నా ఎక్కువగా వర్షం వస్తే ఆకాశంలో ధనుసు కనబడుతుంది. కావాలంటే మీరు గమనించి చూడండి. మరి తుఫాను వచ్చిన తర్వాత ఆకాశంలో ధనుసు కనబడుతుంది. ఎందుకంటే ప్రతి తుఫానికి ధనుసు కంపల్సరిగా కనబడుద్ది. ఎందుకంటే ఆనాడు నోవాహుకి చెప్పిన వాగ్దానాన్ని బట్టి ఆ ధనుసును ఉంచి నిత్యము దేవుడు జ్ఞాపం చేసుకొని వచ్చున్నాడు ఆ ధనుసును. గనుక మరి అలాంటి దేవుడు గనుక మన దేవుడు ఆ ధనుసును ఉంచి ఆ నిబంధనతో మా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. గనక మరి అక్కడక్కడ ఇంకా జలప్రలయం ద్వారా నాశనం చేయకుండా అక్కడక్కడ భూకంపాలే తప్ప జలప్రలయం ద్వారా మరి మొత్తము ఒక్కసారి లయం అవ్వట్లేదు. భూకంపాల ద్వారా తుఫానులు అక్కడక్కడ వస్తున్నాయని మనం వింటున్నాము, మరి కళ్ళారా చూస్తున్నాము మన సమయానికి వచ్చినప్పుడు. అంతేగాని ఒక్కసారి లయం కాదని, ఇంకెన్నడూ లయం కాదని నోవాహుతో చెప్పి ఉన్నాడు. కనుక అది పక్క. మరి భూమి ఆకాశం ఉన్నంత వరకు కూడా, నరుడు ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా ఆ నిబంధన మన మీద పని చేస్తుంది. గనక ఆ విధంగా మనం రక్షింపబడి ఉన్నాము. గనక మరి ఇదే అనుకూల సమయము, ఇదే నేడే రక్షణ దినము. గనక ఈ రక్షణ దినములోనికి మిమ్మల్ని కూడా రమ్మని కొత్త వారు వింటున్న వారందరం కూడా ఇదే అనుకూల సమయము, నేడే రక్షణ దినము. గనక ఈ రక్షణ దినములోనికి మిమ్మల్ని కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తున్నాం.
యేసు నామములో వందనములు.